ఎన్టీఆర్ గారి 95వ బర్త్డే ఈరోజు. 95 సంవత్సరాలు ఆయన ఉండుంటే నిజంగా కూడా బ్రతికుండేవారు. రాజకీయమైనటువంటి వెన్నుపోట్లు, అదేవిధంగా మానసిక వ్యధ, తీరని వేదన, అవమానం, దీనితోనే ఆయన 74వ సంవత్సరంలోనే మరణించడం జరిగింది. ఏదేమైనా సరే ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద విరుద్ధమైనటువంటిది ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే జరగటం అది పెద్ద దురదృష్టకరమైనటువంటి విషయం. పోనీ ఆయన స్థాపించింది పేద ప్రజల కోసం, పేద వర్గాల కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు బాగుండాలి అని చెప్పి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ప్రతి మహానాడు కూడా మరి ఎన్టీఆర్ గారు పేద వర్గాల కోసం ఏదో ఒక పథకం తీసుకొచ్చేవారు. మొట్టమొదట 82లో పెట్టినటువంటి మహానాడులో ఆయన మరి ₹2 కిలో బియ్యం పథకం తీసుకొచ్చి 1,20,00,000 కుటుంబాలకు ఆయన అన్నం పెట్టినటువంటి దాత ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత 10 లక్షల పక్కా ఇళ్ళు కట్టించి పేదవర్గాలకు ఇచ్చారు. బీసీలకి రాజ్యాధికారాన్ని కల్పించారు. అదేవిధంగా చీర ధోవతి ₹15కే చీర ధోవతి పేదవర్గాలకి అందించడం, అటు చేనేత కార్మికులకు పని కల్పించడం. ఆయన ఏం చేసినా కూడా ప్రతి మహానాడు ఒక ప్రజలకు ఉపయోగపడేది. అందులో సామాన్య జనానికి ఉపయోగపడే విధానంలో ఆయన ప్రతి కార్యక్రమం తీసుకునేవారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కానీ, అదేవిధంగా మాండలిక వ్యవస్థ తీసుకురావటం కానీ, తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేయటంలో కానీ, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వటం కానీ, తర్వాత మహిళా యూనివర్సిటీ పెట్టడం కానీ ఎన్నో పథకాలు తీసుకొచ్చారు ఆయన. అట్లా ప్రతి మహానాడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా సద్వినియోగం చేస్తే ఈరోజు పేదల పార్టీ పోయింది, పెద్దల పార్టీగా మిగిలింది. ఏదో అన్నట్టుగా మరి పేదవాళ్ళ నోళ్లు కొట్టి పెద్దలకు పెడుతున్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కబ్జా చేయబడింది చంద్రబాబు గారి చేత. కబ్జా చేసినటువంటి పార్టీని ఆయన ఇష్టం వచ్చినట్టుగా పేదవర్గాలను బయటికి తోసేసి చుట్టూ కార్పొరేట్ వ్యక్తుల్ని, శక్తుల్ని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆ పార్టీని నడిపించుకుంటా కేవలం అవినీతిలో నంబర్ 1 అని ఈరోజు మొత్తం నివేదికలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. సిఎంఎస్ రిపోర్టు మీకు తెలుసు, మీడియా రిపోర్టే ఇది, రీసెర్చ్ చేసినటువంటి రిపోర్టు. వాళ్ళు చెప్పారు అవినీతిలోనే నంబర్ 1గా ఉంది ఆంధ్రప్రదేశ్ అని. కాగ్ చెప్పింది వీళ్ళు పట్టిసీమలో కూడా 250 కోట్లు ప్రభుత్వం గాజేసిందని. ఈ విధంగా బయట వాళ్ళందరూ ఆక్షేపిస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ గారు ఈ ఫిరాయింపుదారుల్ని మొదటి నుంచి కూడా ఆయన వ్యతిరేకించారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. అసలు ఎన్టీఆర్ గారు అంతకంటే ముందే ఈ ఫిరాయింపుల్ని మొట్టమొదట ఆయన పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేని రిజైన్ చేసి రమ్మని ఆదయ్య అట్లాంటి వాళ్ళని చెప్తే వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయారు. కానీ అట్లాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించి మరి వైకాపా నుంచి దాదాపుగా 22 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు తీసుకొని మరి వాళ్ళకే మంత్రులు ఇచ్చి ఈ విధంగా అసలు తెలుగుదేశం పార్టీ ఆశయం ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి ఆ పార్టీ ఒక్క సిద్ధాంతం కూడా ఈరోజు మిగలకుండా పూర్తిగా చంద్రబాబు నాయుడు మార్కు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏపీలో రాజ్యం చేస్తూ ఉంది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అక్రమాలు, అన్యాయాలు, మహిళల మీద దాడులు, తర్వాత హత్యా రాజకీయాలు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఏపీలోనే ఉన్నాయి. ఇంత దారుణంగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉండొచ్చు కానీ తెలుగుదేశం అనే పార్టీ సార్థకతను కోల్పోయింది. ఎన్టీఆర్ గారి ఆశయాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. అందువల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు మార్క్ తెలుగుదేశమే తప్ప ఎన్టీఆర్ గారిది కాదు. ఎందుకంటే ఏ ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి వీళ్ళు లాక్కున్నారో పార్టీ, ఎన్టీఆర్ గారిని బసంత్ టాకీస్లో అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నామని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఆయన మహానాడు జరుపుకునేటువంటి ఇది కూడా వాళ్ళకి హక్కు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ గారి ఆత్మ చాలా క్షోభిస్తూ ఉంది. నేను స్థాపించిన పార్టీ వీళ్ళ చేతుల్లో, దొంగల చేతుల్లో పోయింది అని చెప్పి ఆయన ఎంతో బాధపడతానే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆయన భారీగా నేను ఇది ప్రజలకు గుర్తు చేయటం తప్ప నేను కూడా చేయగలిగిన శక్తి కూడా నాకు లేదు. అందువలన ఒక్కటే మళ్ళీ నా భర్త తిరిగి రావాలని, ఆయన ఏదో రూపంలో పుట్టి ఈ ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని, వర్షాలు బాగా కురిసి నా భర్త ఆశీస్సులు అందించి ప్రజలకి చల్లగా కాపాడమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. రవీంద్ర భారతిలో ఫంక్షన్ ఉంది. ఎన్టీఆర్ గారి జాతీయ లిటరరీ అవార్డు, నేషనల్ లిటరరీ అవార్డు. ఆయన రఘువీర్ చౌదరి గారని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, గుజరాత్ నుంచి వస్తున్నారు ఆయన.
ప్రతి సంవత్సరం నేను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డు ₹1,00,000 అవార్డు ఇస్తూ ఉన్నాను. ఎంత కష్టం మీద కూడా నేను ఇస్తూ ఉన్నాను. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే నా భర్త పేరుతో అది కొనసాగించాలనే ఒక సంకల్పంతో చేస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా మీ అందరి ప్రోత్సాహంతో నేను చేస్తున్నాను. దయచేసి సాయంత్రం రవీంద్ర భారతికి కూడా మీరందరూ వచ్చి నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.